పెట్రోల్ డీజిల్ ధరల్లో దేశంలోనే ఏపీ టాప్. నిత్యావసరాల ధరలు అదుపు చేయటంలో అట్టర్ ఫ్లాప్. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే మన డీసీఎం గారి సమాధానం ఏంటో తెలుసా? అవును, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగక ఏమవుతుంది అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అటు ఎన్నికలకు ముందు తండ్రి కొడుకులు మేము అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేస్తాం, నిత్యావసర ధరలు అదుపులోకి తెచ్చేస్తాం అంటూ హామీల మీద హామీలు ఇచ్చారు. తీరా ఆ ధరల్ని దేశంలోనే టాప్ ప్లేస్లోకి తీసుకొచ్చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే దానికి కూడా జగనే కారణమట. డబుల్ ఇంజన్ సర్కారులో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగితే దానికి గత ప్రభుత్వమే కారణమట. అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని ధరలు ఇక్కడే ఎందుకు? ఇటు సౌత్లో ఏ ప్రధాన నగరాల్లో చూసుకున్నా అటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి? చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంతో జనాలపై ఒక రోజుకు, ఒక నెలకు, ఒక ఏడాదికి ఎంత అదనపు భారం పడుతోంది? పక్కా లెక్కలతో క్లియర్గా ఒకసారి చూద్దాం. దానికంటే ముందు మన మంత్రి లోకేష్ గారు అప్పట్లో వేలు పైకి చూపిస్తూ మాట్లాడారు. ఇప్పుడు ఆ వేలు పైకి చూపించేదైనా సరే, చూపించకపోయినా సరే, ఈ పెట్రోల్ డీజిల్ రేట్లపై ఆయన ఏమన్నారనేది ఒక్కసారి విందాం. చివరిగా పెట్రోల్ ధరల గురించి మీరు మాట్లాడారు. బాబు గారు వస్తే ధరలు మేము తగ్గిస్తాం. ఇది నేను ఎందుకు ముఖ కంఠంతో చెప్తున్నానంటే, ఈ రోజు భారతదేశంలోనే నిత్యావసర సరుకుల ధరలు ఇంత శాతం పెరిగింద ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. దానికి కారణం పెట్రోల్ డీజిల్ పైన ఈ ప్రభుత్వం వేసే పన్ను. చాలా మంది గూడ్స్ ఆటో ఉండవి, ఏం పట్టుకెళ్తాడండి? నిత్యావసర సరుకులే కదా. వీళ్ళ చేతగాంతనం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఇంత పెరిగిపోయి. సో రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము ధరలు తగ్గిస్తాం, మీకు పెట్రోల్ డీజిల్ అందుబాటులో తీసుకొస్తాం. దానికి మీకు ఎలాంటి సమావేశాలు ఈ సభ. చివరిగా మన బాధలు పోవాలంటే బాబు బాగా గట్టిగా నొక్కి వక్కాణించారు లోకేష్ గారు. ఆఖరికి చూస్తే ఎలా ఉంది పెట్రోల్ డీజిల్ ధరలు ఈ దేశంలో, మన రాష్ట్రంలో ఎలా ఉంది అనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ముందుగా అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఎందుకు కానీ మన పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది పక్కన తీసుకుందాం. హైదరాబాద్లో పరిస్థితి ఏంటి, చెన్నైలో పరిస్థితి ఏంటి, బెంగళూరులో పరిస్థితి ఏంటి, అక్కడ లీటర్ పెట్రోల్ ఎంత, లీటర్ డీజిల్ ఎంత, మన దగ్గర ఎంత? లోకేష్ గారికి ఇది చేరేలా వారికి తెలుసో తెలియదు అని ఈ బైక్తో పాటు వారు మాట్లాడిన బయట విన్నారు కదా, ఆ బైక్తో పాటు ఇప్పుడు నేను చూపించబోయే రేట్లు కూడా లోకేష్ గారికి తెలిసేలా చేయండి. వారు ఒకవేళ గమనిస్తే రేట్లు తగ్గించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా రేట్లు తగ్గిస్తానన్నారు కదా, వారిని అడగాలి కదా, మనం అడిగి చూద్దాం. ఒకసారి అయితే రేట్లు ఎలా ఉందో చూద్దాం. రైట్, విజయవాడ పెట్రోల్ లీటర్ 113 రూపాయల 78 పైసలు సార్. డీజిల్ 101 రూపాయ 47 పైసలు ఉంది సార్. ఇక మనం పక్కనే ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో, ఆ రాష్ట్ర రాజధానుల్లో ఎలా ఉందో ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం. హైదరాబాద్ పెట్రోల్ 1 లీటర్ 111 రూపాయల 84 పైసలు, డీజిల్ 99 రూపాయల 95 పైసలు. అంటే మన విజయవాడతో కంపేర్ చేస్తే తక్కువ సార్, హైదరాబాద్లో తక్కువ ఉంది సార్. నెక్స్ట్ చెన్నై 104 రూపాయల 51 పైసలు పెట్రోల్ లీటర్, డీజిల్ 1 లీటర్ 96 రూపాయల 13 పైసలు ఉంది. ఇక బెంగళూరుకు వెళదాం. బెంగళూరులో పరిస్థితి ఏంటంటే పెట్రోల్ లీటర్ 107 రూపాయల 16 పైసలు, డీజిల్ 95 రూపాయల 4 పైసలు. ఇది మీరు ఎక్కడైనా చూడండి 113 రూపాయల 78 పైసలు మన పొరుగునే ఉన్నటువంటి హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఉందా? రెండోది డీజిల్ 101 రూపాయి ఉంది సార్. ఎక్కడైనా 100 రూపాయలు దాటిందా చూడండి? ఎక్కడైనా 100 రూపాయలు దాటిందా డీజిల్? హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ లేదు. మన దగ్గర 100 రూపాయలు దాటేసి వెళ్ళిపోతున్నాం. 101 రూపాయ 47 పైసలకి మనం చేరుకున్నాం. పోనీ మన పొరుగునే ఉన్న రాష్ట్రాలు కాదు, డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాలు, అక్కడ రాజధానుల్లో కానీ, ప్రధాన నగరాల్లో కానీ ఎలా ఉందనేది కూడా ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం. ఒకసారి చూపించండి సార్. ఎస్, విజయవాడ మనం చూసాం. పెట్రోల్ లీటర్ 113 రూపాయల 78 పైసలు, డీజిల్ 101 రూపాయల 47 పైసలు. ఇక ముంబైకి వెళ్దాం సార్. ఇక్కడ పెట్రోల్ 107 రూపాయల 73 పైసలు,
డీజిల్ 94 రూపాయల 25 పైసలు ఈరోజు రేట్ చెప్తున్నా నేను. ఇదంతా అహ్మదాబాద్ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నవన్నీ వెళ్దాం. అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్కి వెళ్తే పెట్రోల్ 98 రూపాయల 38 పైసలు ఉంది, డీజిల్ 94 రూపాయల 19 పైసలు ఉంది. ఇక కోల్కతా, మొన్ననే అధికారంలోకి వచ్చింది బీజేపీ. మనం డబుల్ ఇంజన్ అని చెప్పుకుంటాం కదా, ఇక్కడ 3 పార్టీలు కలిసి ఒక డబుల్ ఇంజన్ తీసుకొచ్చాయి కదా. చూడండి, డబుల్ ఇంజన్లో ట్రబుల్ ఇంజన్ అయిపోతుంది మొత్తం. కోల్కతా పెట్రోల్ 109 రూపాయల 70 పైసలు, డీజిల్ 96 రూపాయల 7 పైసలు. ఢిల్లీ పెట్రోల్ 98 రూపాయల 64 పైసలు, డీజిల్ 91 రూపాయల 58 పైసలు. ఢిల్లీని తలదన్నే నగరాన్ని నిర్మిస్తామన్నాం కదా, ఢిల్లీని తలదన్నేసని చూసారా, పైన తలపైన ఉంది. ఢిల్లీని తలదన్నామా లేదా? 113 రూపాయల 78 పైసలు ఢిల్లీని గట్టిగా తలదన్నాం. డీజిల్ గట్టిగా తలదన్నాం 101 రూపాయలు. ఈ దేశంలో ఎక్కడైనా ఇప్పటి వరకు నేను చూపించినటువంటి ప్రధాన నగరాల్లో ఎక్కడైనా డీజిల్ రేటు 100 రూపాయలు దాటిందా? డీజిల్ 101 రూపాయల 47 పైసలు ఉంది ఆంధ్రప్రదేశ్లో, విజయవాడలో ఈరోజు రేటు. ఈ లెక్కన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక రోజుకు మన పైన ఎంత బాదుతున్నారు, ఒక వారానికి ఎంత బాదుతున్నారు, ఒక నెలకి ఎంత బాదుతున్నారు, ఏడాదికి ఎంత బాదుతున్నారు, బాదుడే బాదుడంటూ మన దగ్గర నుంచి ఎంత అదనంగా పిండి 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 రాబడుతున్నారు పెట్రోల్ డీజిల్ రూపంలో మాత్రమే చెప్తున్నా. వాళ్ళు పెంచేసిన మిగతా రేట్ల గురించి మాట్లాడట్లేదు, పెట్రోల్ డీజిల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అదనంగా ఈ డబ్బులు చెల్లిస్తూ మనం ఇచ్చినటువంటి డబ్బులతో విలాసవంతమైనటువంటి ప్రత్యేక విమానాల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు విహరిస్తూ ఉంటారు. మీరు ఎంత చెల్లిస్తున్నారో తెలుసా? పెట్రోల్ డీజిల్ రూపంలో మాత్రమే. ఒక్కసారి చూపించండి సార్, ఒక రోజుకి అదనంగా మనం ఎంత పే చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది లెక్క. బాదుడే బాదుడు. ఒక్కసారి చూడండి సార్, ఒక రోజుకు పెట్రోల్ మీద 3,29,00,000 అదనంగా చెల్లిస్తున్నాం ఒక రోజుకి. డీజిల్ మీద 6 కోట్ల రూపాయలు అదనంగా మనం ఇస్తున్నాం. ఇవన్నీ ఇస్తేనే కదా మనం ప్రత్యేక విమానాల్లో తిరగడానికి, ఇక దుబారా చేసుకోవడానికి డబ్బులు వస్తాయి. ఎస్, ఒక నెలకి పెట్రోల్ మీద 98.7 కోట్లు, ఒక నెలకి 98,70,00,000 రూపాయలు అదనంగా పెట్రోల్ మీద గడుతున్నాం. ఇక డీజిల్ మీద 180 కోట్ల రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒకసారి మేల్కోవాలి. అయినా సరే మేము చేసిందే కరెక్ట్ అని మీరు అనుకుంటే నేనేం చెప్పలేను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. మీకు తెలియకుండా మీ వాహనాలు ఏ రకంగా పెట్రోలు డీజిల్ రూపంలో మీ రక్తాన్ని పీల్చేస్తున్నాయో, అదంతా ఎక్కడికి వెళుతోందో, ఆ పీల్చేసిన మీ రక్తం విలువ ఎంతో తెలుసా? ఒక్క ఏడాదికి 1,201 కోట్ల రూపాయలు సార్, 1,201 కోట్లు. ఇక డీజిల్ 2,190 కోట్లు. ఇది ఒక ఏడాది లెక్క. ఇది మొత్తం ఈ 23 నెలల కాలానికో 24 నెలల కాలానికో ఓవరాల్గా 2 ఏళ్లకో మీరు లెక్కేసుకుంటే ఎంత ఉంటుందనేది మీ ఊహకే వదిలేస్తున్నా. మీరు అదనంగా ఎంత చెల్లిస్తున్నారో ఒకసారి చూసుకోండి, లెక్కలేసుకోండి. ఇది పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు కాలిపోతున్నది, మీ రక్తం కూడా. దీనివల్ల ఎన్ని రంగాలపైన ప్రభావం పడుతుంది, ఏ రంగాలు కుదేలవుతున్నాయి, ఎంత అదనపు భారంతో మన జీవన విధానం నాశనం అయిపోతుందనేది క్లియర్గా మనం మాట్లాడుకుందాం సార్. ఆ తర్వాత మహిళల కోసం స్త్రీ శక్తి పథకాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఉచిత బస్సు అన్నారు, వాళ్ళకి ఉచిత బస్సులో ప్రయాణించవచ్చని చెప్పారు. ఎప్పటి నుంచి అంటే ఆయన అధికారంలోకి రాగానే మీరు బస్సు ఎక్కేసి మీ అమ్మగారి ఊరికో అత్తగారి ఊరికో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళండి అన్నారు. కానీ ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేటు పరం చేయబోతున్నారనే వార్తలతో పాటు ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం పాడేయబోతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపైన కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం.